ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థనతో. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. నాయనా, నీ సన్నిధిలో ఈ విధంగా గడిపే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, నీ యొక్క కృప, నీ సన్నిధి ప్రభువా నాయన మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన ఉచితమైనటువంటి ప్రభువా నాయన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వు మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, కృపగలిగిన దేవుడవు, ఉన్నవాడవు, అనువాడవు నాయన, మమ్మల్ని నిత్యము పోషిస్తున్నవాడవు, మాకు కావలసినటువంటి ఈవులన్నీ కూడా సమృద్ధిగిస్తున్న దేవుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధి లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేము. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా నాయన. నీ సన్నిధానములో ఉంటూ ఉండగా మాకు కావలసినటువంటి పరిశుద్ధమైన ఈవులన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఎందరైతే నీ బిడ్డలు ఉన్నారో వారందరిని కూడా దర్శించండి, దీవించండి. ప్రభా, నీ కృప క్షేమములు ఇవ్వండి. దాహము కలిగిన వారి యొక్క దాహము తీర్చే దేవుడు నీవు కనుక సంపూర్ణమైన జీవ జలములనిచ్చి ప్రభువా నీ బిడ్డలను బలపరచమని ఈ వాక్యంతో నాతో మాతో అందరితో మాట్లాడి నీ కృపాక్షేమమునిచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ దినము మరి దేవుని యొక్క వాక్యాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్యమే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మరి మన హృదయంలో ఉన్నటువంటి మరి ఏదైనా వాక్యములో ఉన్నటువంటిది ఏదైనా మనం చదవబోయే వాక్యములో ఉన్నటువంటివి ఏవైనా మనలో ఉంటే కనుక వాటిని మనం శుభ్రముగా వాక్యముతో క్లీన్ చేసుకుంటే, కడుక్కుంటే మనకు కూడా మంచి జీవితం, మంచి ఆత్మీయమైనటువంటి సహవాసం, పరలోకపు గౌనులు చూసే భాగ్యము మనకు దక్కుతూ ఉంటుంది. కనుక మరి ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు వాక్యం చదువుతున్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యాను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడకు రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆయనతో చెప్పాను. ఇది ఒక భాగమయ్యింది. ముందుగా ఈ భాగాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన యోదయ దేశాన్ని విడిచిపెట్టి గలిలయ దేశానికి మరలా తిరిగి వెళ్ళారు. అక్కడ శిష్యులు వీరు కూడా వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో సమరయ అనేటువంటి ఒక ఊరు అక్కడ వారికి కనిపించింది. ఆ సమరయ ఊరిలోకి వారు వెళ్ళినప్పుడు, ఎందుకంటే యోదయ ఆ గలతీ ప్రాంతాల్లో వాటి మధ్యన ఉన్నటువంటి ప్రాంతం అది సమరయ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఏదో మహత్తరమైనటువంటి కార్యాన్ని చేస్తారు. ఒక మహత్తరమైనటువంటి భావం ఉంటేనే ఆయన ఏదైనా చేయటానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఆయన ఎక్కడికి ఉచితంగాను లేదా ఎక్కడికి ఏ పని పాట లేకుండా వెళ్ళేవాడు కాదు.
ఆయన వెళ్ళారు అంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన వెళ్ళారు అంటే ఒక ఆత్మ రక్షింపబడుతుంది. ఆయన వెళ్ళారు అంటే కొన్ని జీవితాలకే ఆయన మార్గదర్శిగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ఆయన మార్గం చాలా గొప్పది. ఆయన వెళ్ళే మార్గాలు గొప్పవి. ఆయన తలంపులు ఎంతో గొప్పవి. అందుకైనా మరి అక్కడ యోదయ ప్రాంతంలో ఇవన్నీ కూడా ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఆ సమరయ మార్గానికి అక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన అక్కడ వచ్చారు. రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన. ఎందుకంటే తండ్రి పంపినటువంటి ప్రతి పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. కాబట్టి తండ్రి పంపినటువంటి పని ఏంటంటే మన అందరికి తెలుసు, నశించిపోయిన ఆత్మలను రక్షించుకోవటం. కాబట్టి ప్రతి మనుషుడు మరి దినదినము కూడా నశించిపోతూ ఉన్నాడు. దినదినము కూడా రోగి అయిపోతున్నాడు. దినదినము కూడా బలహీనుడైపోతున్నాడు. దినదినము కూడా మరి దేవుని యందు భయము భక్తి లేనివాడిగా మారిపోతూ ఉన్నాడు. ఈ సమరయులు అనేటువంటి వారి కొరకు మనం గమనించినప్పుడు మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని, అంటే అష్షూరు రాజు యొక్క ఆ కాలంలో మనం ఒక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అక్కడ అష్షూరు రాజు కాలంలో జరిగినటువంటి విషయము ఏంటంటే, అష్షూరు రాజు కాలంలో అక్కడ కొందరిని కొన్ని దేశాల నుండి ఆ ప్రాంతాల నుండి కొంతమంది ప్రజలని అక్కడ తీసుకుని వచ్చి నివాసం ఉంచుతాడు. ఇశ్రాయేలీయులు ఆ పక్షంగా వారంతా కూడా అక్కడ నివాసం చేస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళంతా ఎవరు అంటే ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎవరంటే దేవుని యందు అసలు భయము భక్తి లేనివారు. అసలు భయము భక్తి లేదు వాళ్ళకి. చూద్దామా ఒకసారి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో మనకి కనపడేటువంటి విషయాలు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనములు చూసినట్లయితే, అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయీము అన్న తన దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురం చేసిరి. అయితే వారి కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. వాళ్ళు ఎలాంటి వారు ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అందుకే అష్షూరు రాజు ఏం చేస్తాడంటే ఒక యాజకుడిని అక్కడ తీసుకురమ్మని చెప్తాడు. అక్కడ యాజకుడు అక్కడికి వచ్చినట్లయితే చూడండి, అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటకు మీరు తోడుకొని పోవడి. అతడు అచ్చటకు పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించిన. ఒక మనుష్యుడు అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రాంతానికి ఒక మనుష్యుడు అనగా ఒక యాజకుడు అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు పాపాలు ఏమైతే ఉన్నావో ఆ పాపములన్నింటినీ కూడా తొలగించేటట్లుగా దేవుని గూర్చినటువంటి మాటలు చెప్పి వాళ్ళని అక్కడ జీవింపజేయాలి, వాళ్ళని మార్చాలి. కనుక ఆ ప్రవక్తను లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక దైవజనును అక్కడికి పంపించు అని చెప్పి సోమరోను రాజు అక్కడ చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చెప్పినా మారేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మనుషులు అంత ఘోరమైనటువంటి హృదయం గలవారు కనుక. ఇక్కడ చూడండి, ఆ మనుషులకు ఎంత చెప్పినా కూడా ఆ విగ్రహాలనే పూజిస్తున్నారు. ఎంత చెప్పినా కూడా విగ్రహాలని దేవుళ్ళు అంటున్నారు. వాటిని గొప్పగా పూజిస్తూ వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ పాపపు కార్యాలు, శరీర కార్యాలు అన్నీ కూడా చేస్తూ ఘోరాతి ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. అందుకొరకు దేవుడు మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. ఎందుకంటే అలాంటి పాపముల నుండి విడుదల చేసి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన నిత్యరాజ్యానికి, తండ్రి గారి యొక్క నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయన అక్కడ పిలిచాడు. ఆ సందర్భంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ అనేటువంటి ఒక పాపపు పట్టణం, ఒక పాపముతో కూడినటువంటి పట్టణం. ఆ సమరయులు అక్కడ సమరయులో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాల గురించి చూస్తే చాలా మరి
దయానీయంగా కనపడుతూ ఉంటాయి, చాలా బాధాకరంగా ఉంటూ ఉంటాయి ఆ యొక్క కుటుంబాలు కానీ ఆ పరిస్థితులు కానీ మనం గమనించినప్పుడు. అది మానవ సమాజం, సభ్య సమాజము తలదించుకునే విధంగా ఉంటాయి, కానీ తల ఎత్తుకునే పరిస్థితులు అక్కడ కనపడవు. అంత దయానీయముగా అక్కడ స్త్రీలను ఆ విధంగా అక్కడ పురుషులు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాంతానికి ప్రభువారు వెళ్ళారు, ఆ సమరయ ఆ పట్టణానికి అక్కడికి వెళ్ళారు. మరి ఆ స్త్రీలు బయటికి ఎప్పుడు వస్తారు అంటే మనుషులు లేని సమయంలో వస్తారు, ఎవరు కనపడని సమయంలో వస్తారు. వారికి కూడా మరి దాహము దప్పిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నీళ్లు కావాలి కాబట్టి వారు ఆ టైంలో మధ్యాహ్నం సమయంలో అక్కడ ఒక బావి ఉంది, దాన్ని యాకోబు బావి అని అక్కడ అంటూ ఉంటారు. ఆ యాకోబి బావి దగ్గరికి వచ్చారు, సుకారులో ఉన్నటువంటి యాకోబి బావి. అక్కడ ఆ బావిని అక్కడ ఆ ఉన్నటువంటి ఆ నీరు తోడుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా లోతైన బావి. యాకోబి బావులు అంటే మామూలు బావులు కాదు, చాలా లోతుగా ఉంటాయి. ఎక్కడికో దిగి ఆ నీళ్లు కడవలతో తెచ్చుకోవాలి, లేదంటే పెద్ద చేదతో దాన్ని తోడుకొని ఆ నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ యాకోబు ఆ షెకెములో కొన్నటువంటి ఆ భూమిలో కొన్నటువంటి ఆ భూమిలో కట్టినటువంటి బావులు అవి. కాబట్టి యోసేపుకి ఇచ్చినటువంటి ప్రాంతాలు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా తోడుకొని వెళ్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి 6వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఇక్కడ చూడండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవ కుమారుడు కదా, ఆయన అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా 12 గంటలైంది. శిష్యులతో కలిసి వచ్చారు. 12 గంటలు అయ్యేటప్పటికి శిష్యులు, అది పట్టణం కాబట్టి మనం ఏదైనా ఆహారం తీసుకుని వద్దాం ఈ లోపల అని చెప్పి ఆ శిష్యులైతే ఆహారం కొరకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అసలు పని మీద ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆకలి దప్పులు లేనటువంటి వాడు. హల్లెలూయా. కానీ కూడా ఉన్నటువంటి మరి ఆ 12 మంది శిష్యులు కూడా ఆకలి దప్పులు ఉన్నటువంటి వారు కదా. అందుకొరకే వారు ఆకలి కొరకు మరి ఆహారం కొరకు వెతుకుతూ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ఆకలి దప్పులు అవి. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆకలి దప్పులు ఏంటంటే ఆత్మలను రక్షించటం, ఆత్మలను దేవుని యొద్దకు పంపించుట. అంతేకాదు ఈ హృదయాన్ని శుద్ధీకరించటం దేవుడు చేసేటువంటి పని. అందుకని ప్రభు ఎక్కడికి వచ్చాడు? నీళ్ళు ఉన్నటువంటి బావి దగ్గరికి వచ్చాడు. ఆ నీళ్ళు ఉన్నటువంటి బావి దగ్గర అక్కడ కూర్చుంటప్పటికి కరెక్ట్గా 12 గంటలు మహాభయంకరమైనటువంటి ఎండ ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి సమయంలో ఆయన అక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాడు. అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి ఈ మాట ఏంటి అంటే 6వ వచనములో యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అలసిపోయి కూర్చోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిచి అలసిపోయి కూర్చోలేదు. అలసి ఉన్న రీతిని అని మాట్లాడుతున్నారు. అంటే అలసిపోయిన వారు ఏ రీతిగా కూర్చుంటారో, అలసిపోయిన వారు ఏ రీతిగా ఆ రూపం ఉంటుందో అలాంటి స్థితిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి అలసి ఉన్న రీతిగా కూర్చున్నాడు తప్ప ఆయన అలసిపోయేవాడు కాదు. దేవునికి అలసట ఉంటుందా అంటే అలసట ఉండనే ఉండదు. ఎందుకంటే మనకి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది ఒక మాట. రెండో మాటలో చూసినప్పుడు ఆయన సొమ్మసిల్లడు అలయుడు అని వ్రాయబడి ఉంటుంది. ఆయన సొమ్మసిల్లిపోయేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. ఇంకా సొమ్మసిల్లు వారిని ఆయనే ఇంకా ఆయన ఆ సొమ్మసిల్లు స్థితి నుండి ఆయన కాపాడేవాడు, ఉజ్జీవింపజేస్తాడు కదా దేవుడు ఆయన. కాబట్టి ఆయనకి అలసట ఏంటి? అలసట లేదు ఆయనకి. ఆయన దేవారాత్రములు పని చేయగలిగినటువంటి దేవుడు. ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా, నీళ్ళు ఉన్నా నీళ్ళు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా తనకు అప్పచెప్పినట్టు పని విషయంలో రాజీ పడేవాడు కాదు. ఖచ్చితంగా పని
ఆయన చేసుకుంటూనే వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకున్నటువంటి స్వభావము మానవ స్వభావం. ఎందుకంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మనకు ఒక విషయం కనపడుతుంది చూడండి, 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారిగా ఉంది. వాక్యం అంటే ఎవరు? దేవుని కుమారుడు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. వాక్యము దేవుడై ఉండెను కాబట్టి కలిగిందంతా కూడా ఆయన మూలంగా కలిగింది. ఆ కుమారుడు ఇక్కడికి వచ్చాడు, ఆయనే వచ్చారు. మరి ఆయనకి ఎందుకు అలసట ఉంటుంది? అలసట ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఆ దేవుని పరిస్థితి మనం ఇక్కడ గమనించినట్టు, ఆయన అలసిపోయేవాడు మాత్రము, ఎంత మాత్రం కూడా అలసిపోయేవాడు కాదు. వచ్చాడు, అలసి ఉన్నవారి రీతిగా ఆయన ఉన్నాడు తప్ప అలసిపోయిన వాడు మాత్రం కాదనే విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఆయనకున్న స్వభావం ఏంటి? మానవ స్వభావం. శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ స్వభావం, ఆ రూపం కనపడ్డది అక్కడ. ఎండ, భయంకరమైన ఎండ ఉన్నప్పుడు ఎలాగుంటాం మనుషులు? చెమట పడుతుంది, గ్లామర్గా కనపడతారండి ఎవరైనా? ఇంటికాడ బయలుదేరేటప్పుడు చక్కగా మనం హాయిగా కదా తల దూకొని పౌడర్ రాసుకొని నీట్గా తయారయ్యి ఏమన్నా ఎక్కడన్నా మరక ఉందో అంత చూసుకొని బయటికి వెళ్తూ ఉంటాం కదా, మంచిగా బయటికి వెళ్తూ ఉంటాం. కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి ఆ ఎండ ఉంటే ఎట్లా ఉంటుంది? రాసుకున్నది అంతా కారిపోద్ది, మొత్తం అంతా కూడా కారిపోద్ది. మన రూపం ఎలాంటి రూపం, అసలు రూపం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇంట్లో మన రూపం మనం బాగానే కనపడుతుంది. లేకపోతే మనం జడుచుకుంటాం కదా, మన ముఖాన్ని మనం చూసి ఒక్కోసారి జడుచుకొని జ్వరం వచ్చి మంచాలు పెట్టేస్తాం కదా. అవి కనపడకుండా ఉండటం కోసం ఏం చేస్తూ ఉంటామంటే ఇవన్నీ పెడతా ఉంటాం. ఈ రంగులు గింగులు లిప్టిక్లు అవన్నీ కూడా పెడతాం. కొందరిని చూడండి, ఇంట్లో ఒక రకంగా ఉంటారు, బయట రకంగా ఉంటారు, గుర్తు తెలియదు, అలాంటి స్థితిలో ఉంటారు అన్నమాట. ఎందుకంటే శరీరం ఇది. ఈ శరీరానికి పూసుకున్నటువంటి అన్నింటిని బట్టి మనుషులు రెండు రకాలుగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క స్వభావము రీత్యా చూస్తే ఆయన దైవ కుమారుడు, శారీరకముగా చూస్తే మానవ కుమారుడుగా ఉన్నాడు. మానవ కుమారుడుగా ఉన్నప్పుడు ఎలాగుండాలి అక్కడంటే ఎండలో ఉన్నటువంటి స్థితిగానే ఉండాలి. ఆయన ఎండలో ఎలాగుంటాడో మనిషి అలాగే ఉండాలి. ఆ దేవుడు ఎక్కడ ఏ పొరపాటు చేయడు. ఆయన ఏ విషయంలో కూడా ఆయన తప్పిపోడు. ఆయన ప్రతీది కరెక్ట్గా ఉంటారు ఆయన. అందుకే ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎండ ప్రాంతం, ఎండ 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 అలాగొచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే మానవ స్వభావము ధరించి, మానవ రూపము ధరించి, మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఎవరైనా అక్కడికి వచ్చి ఆ నీళ్లు తోడుతూ ఉన్నప్పుడు మనం నీళ్లు అడిగితే వాళ్ళు ఇవ్వగలిగినటువంటి మనసు వాళ్ళకి కలగాలి. అయ్యో అలసిపోయి ఉన్నాడు ఇతను కూడా, ఎండలో నిజంగా దప్పిక అవుతుంది, అందుకే నీళ్ళు అడిగాడు కదా, ఆ నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి మనసు ఆ చేదుకుని ఆ నీళ్లు తోడుకునే వారికి రావాలి. అందుకొరకు ప్రభువు అక్కడ అలసి ఉన్న రీతిగా ఉన్నాడు. ఆయన కలుగునుగా అని చెప్తే కలిగినటువంటి నీళ్లు కదా. అదిగో ఆ బండ నుండి జీవ జల నదులు ప్రవహించలేగా మోషేకి ఆర్డర్ ఇచ్చాడైనా. మోషే ఇలా బండని ముట్టుకు అన్నప్పుడు, ఆ కట్టి పెట్టమన్నప్పుడు మధురమైన నీళ్ళు కదా, మారా నీళ్ళు మధురంగా మారిపోయినటువంటి పరిస్థితులు. అంత గొప్ప దేవుడికి ఏమి దప్పిక అవుతుంది? దప్పిక అంటే అసలు ఏంటి? శరీరానికి కావలసిన నీళ్లు. ఎందుకంటే నేను శరీరంగా ఉన్నాడు కాబట్టి ఆ నీళ్లు కావాల్సి వచ్చింది. ఆ రీతిగా కూర్చున్నాడు అక్కడ. వచ్చేటువంటి వారు ఎవరైతే వస్తారో ఆయనకు తెలుసు, ఎవరు వస్తారో టైంలో ఆయన తెలుసు. ఆయన ఉన్నదే అందుకు. కాబట్టి వచ్చేవారితో మాట్లాడాలి, వచ్చేవారిని మాటల్లో పెట్టాలి. వచ్చేవారు ఈయన మాట్లాడుతుంటే వాళ్ళు సమాధానం ఇవ్వాలి. అయ్యేదో నీళ్ళు తోడుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోయేది కాదు, అలా ఉండకూడదు. అందుకొరకు కొంత సంభాషణ ఉండాలి, కొంత వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు వాక్యం చెప్పాలి. ఇది ప్రభు వారి యొక్క ఉద్దేశం. అందుకొరకే అలసి ఉన్నవాని రీతిగా ఉన్నాడు అక్కడ. అలాగే ఎప్పుడైతే అలసిపోయిన రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారో, ఆ మానవ స్వభావం
కలిగి ఉన్నాడు కాబట్టి ఒక దాహం కామన్గా వస్తుంది అని అనుకోవచ్చు. అయితే అక్కడికి ఆ సమయంలో మనం చదువుకున్న విధంగా ఒక స్త్రీ నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు ఆమెను అంటున్నాడు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆమె రావటంతో నీళ్లు, సరే ఆయన ఉన్నాడు అక్కడ, పాపం ఆయన ముఖం చూసిందో లేదో తెలియదు, కానీ ఆమె అయితే వచ్చింది. వచ్చి రావటంతో నీళ్లు తోడుకుంటుంది. ఆ నీళ్లు తోడుకునే టైంలో ఆయన అడిగారమ్మా నాకు కొన్ని నీళ్ళు ఇయ్యి తాగటానికి అని అడిగాడు. ఎప్పుడైతే అడిగాడో ప్రభు, అంతవరకు ఆయన ముఖం చూస్తుండదు ఆ స్త్రీ. ఎప్పుడైతే నీళ్ళు అడిగారో ఒక్కసారిగా ఆయన్ని తేరు చూసింది. కారణం ఏంటో తెలుసండి, ఆయన స్వరములో ఉన్నటువంటి మాధుర్యము, ఆయన స్వరములో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి పిలుపు. అంతవరకు ఆమెను ఎవరు కూడా అమ్మా అన్నమాట అని ఉండరు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా ఇక్కడ ప్రభు యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను కదా. ఎలాగడిగాడు? మనం అడిగితే ఎలాగడుగుతాం? ఎవరినన్నా మానవ స్వభావం, ఏదన్నా ఒక అవసరత ఉండి వెళ్ళి, ఏదైనా అవసరత ఉందనగా నాకు డబ్బులు కావాలి అంటామా? ఏదో గ్లాస్ నీళ్ళు అంటామా? ఎవరింటికన్నా వెళ్ళి అన్నంగా ఏమంటాం? ఒక మర్యాద కదా, ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. అయ్యా అంటాము, అమ్మ అంటాము, నాయన అంటాము, తమ్ముడు అంటాము, ఏదో ఒక మాటని గౌరవమైనటువంటి మాట మాట్లాడి దాన్ని మనం పొందుకుంటాం. కానీ ఇక్కడ స్త్రీని అంతటి గౌరవముగా పిలిచినటువంటి పరిస్థితి ఏనాడు లేదు. ఆమె జీవన విధానములో, ఆమె పుట్టి పెరిగిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలుసుకునే పర్యంతరము కూడా ఎప్పుడు తన జీవితంలో ఎవరు కూడా అమ్మా అని పిలిచినటువంటి పిలుపు ఆమెకి లేదేమో. అప్పటి వరకు కూడా ఆమెకి లేదు, ఆ పరిస్థితి లేదు, ఆ గౌరవం లేదు. ఒక్కసారి ఎప్పుడైతే ప్రభు అని యేసుక్రీస్తు వారు నాకు దాహమునకిమ్మని ఎప్పుడైతే ఆమెను అడిగారో, ఆమె తేరుబారి చూస్తుంటది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని. ఒక్కసారి చూసేటప్పటికి ఆమెకు అర్థమైపోయింది, మహా అందగాడు, ఎత్తైన పర్సనాలిటీ, చాలా గొప్పగా ఉన్నటువంటి పర్సనాలిటీ, దైవ స్వరూపము ఉట్టుపడుతున్నటువంటి క్రీస్తు వారు, మహనీయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఒక్కసారిగా ఆమె నేత్రములతో చూడటంతో ఆమెకి జన్మ తరించిపోయింది. ఆమె హృదయము మారిపోయింది. ఆమె మాటల్లో తడబాటు వచ్చేసింది. ఒక మాట అంటుంది అక్కడ ఆ సమరయ స్త్రీ, 9వ వచనంలో చూడండి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఆయన చెప్పాడా నేను యూదుడని? ఆయన చెప్పాడా నేను ఫలానా అని? కానీ ఆమె గ్రహించేసింది. ఆమె నేత్రములతో చూసింది, ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. ప్రభులో ఉన్నటువంటి ఆ దైవత్వం ఒక్కసారిగా కళ్ళతో చూసింది. ఎప్పుడైతే ఆ కళ్ళతో చూసిందో ఆమె ఎవరో ఆమె గుర్తొచ్చేసింది అక్కడ. హల్లెలూయా. ఆమె చేస్తున్న పని ఏదో ఆమె గుర్తొచ్చేసింది. ఆమె జీవనం ఏంటో ఆమె గుర్తొచ్చేసింది. ఆమె బ్రతుకేంటో ఆమె గుర్తొచ్చేసింది అని ప్రభుతో అంటుంది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుతున్నావయ్యా? ఎలాగడుగుతున్నావు? ఎందుకంటే యూదులు సమరయుల ముఖం కూడా చూడవు. యూదులు ఎప్పుడు కూడా సమరయలో ఉన్న ప్రాంతానికి కూడా రారు. నిజమే. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మనం గమనించాలి. ఎందుకు అంటే ఆ శిష్యులందరినీ కూడా ఆయన అభిషేకించిన తరువాత ఒక మాట వాళ్ళతో చెప్తాడు, బాబు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి, సువార్త చెప్పండి,
మంచిగా మీరు వెళ్ళి సువార్త ప్రకటించరండి, కానీ సమరయుల పట్టణంలోనికి మీరు వెళ్ళవద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే మనకు కనపడుతుంది. సమరయుల పట్టణంలోనికి మీరు వెళ్ళొద్దు. ప్రభువే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్పాడు. సమరయుల పట్టణంలోనికి మీరు వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ సమరయుల పట్టణంలోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి ఆయన తిన్నగా ఎక్కడికి వచ్చాడు? సమరయుల పట్టణంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆల్రెడీ ముందే సమరయుల గురించి తెలిసినవాడు, సమరయులు జీవన విధానం తెలిసినవాడు. అందుకొరకే నశించిపోయినటువంటి ఆత్మల రక్షణ భాగ్యములో, రక్షించే భాగ్యములో ఇదిగో సమరయ పట్టణాన్ని మార్చడానికి వచ్చిన మహోన్నతుడైనటువంటి దేవుడైన అదే పట్టణానికి వచ్చాడు. శిష్యులను వెళ్ళొద్దన్నాడు, ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. శిష్యులు వెళ్తే ఏమో మానవ రీత్యా, మానవ స్వభావం రీత్యా తొట్టిల్లుతారేమో, తడబడతారేమో, పాపంలో పడిపోతారేమో, నేత్రాశలోను అతి భయంకరమైన శోధనలో పడిపోతారేమో అని ముందుగా హెచ్చరించి, మీరు వెళ్ళొద్దు, ఆ పట్టణంలోకి అసలు ప్రవేశించొద్దు అని చెప్పినటువంటి ఆ మహోన్నతుడు ఆయనే వచ్చి మొట్టమొదటిగా అక్కడ కూర్చున్నటువంటి దేవుడైన. అది ఆయన వల్లే సాధ్యం, శిష్యుల వల్ల కాదు. అందుకొరకే చెప్పాడు. అందుకొరకే మనం గమనించాలి. అన్నీ మన వల్ల అయిపోతాయి అనుకుంటే కష్టం. అన్నీ నేను చేసేసుకుంటానంటే కాదు, అన్నీ నా వల్ల అయిపోతాయి అంటే కాదు, అన్నీ నాకు తెలుసు అంటే కాదు. కొన్ని మన వల్ల కానివి ఉంటాయి. మనం ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత గొప్పవారమైనా, అలాంటి వారమైనా మనకి లొంగనటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి, మన వల్ల కానటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఎంత సీనియర్ అయినా సరే. ఒకసారి నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ దినాల్లో ఆ కరెంటు మొత్తం మిషన్లన్నీ తిరగటానికి ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది. ఆ ప్యానల్ బోర్డులో ఏ మోటార్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. దాంట్లో ఆ స్టార్టర్లు ఉంటాయి. సరే, ఒక స్టార్టర్కి ప్రాబ్లం అయ్యింది. ఒక పెద్ద మెకానిక్ వచ్చారు. ఎందుకంటే ఆ ప్యానల్ బోర్డు తయారు చేసిన మెకానిక్ వచ్చారు. నేను అక్కడ ఉన్నాను, నాకు మేనేజర్గా నేను అందులో పనిచేసాను. అక్కడ కూర్చున్నా. ఆయన వచ్చాడు, ఈజీగా అంతా అయిపోద్ది అనుకున్నాడు ఆ పని. ఉదయం 9 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 4 గంటల వరకు ఆయనకి దాంట్లో ఉన్న ఆ ప్రాబ్లం ఏంటో తెలియలేదు. అన్నీ ఇప్పేశాడు, అన్నీ పెట్టేశాడు, అన్నీ చేసేసాడు, అంతా క్లీన్ చేసేసాడు, నీట్గా చేసేసాడు. 4 అయిపోయింది, అన్నం తింటలేదు, ఏమి తింటలేదు, అట్లాగే దాన్ని పట్టుకు బొరగొక్కుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, టీ తాగుతున్నాడు, వస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఏంటబ్బా ఆయన ఇలా తింటున్నాడంటే ఆయన చెప్పడం ప్రాబ్లం ఏంటో ఆయనకి అర్థం కావట్లా. కడకి ఒక అరగంట తర్వాత తన శిష్యుడు వచ్చాడు. తన శిష్యుడు అతని దగ్గర పని చేస్తున్నటువంటి పిల్లగాడు అక్కడికి వచ్చి ఏంటన్నాడు. ఏంటాడికి ప్యానల్ బోర్డు చేస్తున్నాను అదని చెప్పినప్పుడు, సరే అదేంటో రావట్లేదు సార్, చూడు అంతా అయిపోయింది, అది రావట్లేదు అన్నాడు. ఆయన అన్నీ చెక్ చేశాడు. చూసి సరే అని చెప్పి ఏ మోటార్ అయితే తిరగట్లేదో ఆ మోటార్ది అక్కడ ఉన్నటువంటి ఆ స్టార్టర్ది జస్ట్ ఒక చిన్న ఒక పత్తిలాగా ఉంటుంది, ఎంత పొడగుంటుంది చిన్నది, దాన్ని తీసి జస్ట్ క్లీన్ చేసి పెట్టి, ఈ వైర్లు ఉంటాయి కదా దానికి పెట్టేటువంటి వైర్లు ప్లస్ మైనస్ వైర్లు ఉంటాయి. ఆ వైరు ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ ఇలా పెట్టేస్తున్నాడు. అది టైట్ చేసేటప్పుడు ఆ నట్టెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క వైరు పైన ఇన్సులేషన్ ఉంటుంది కదా దానికి తగులుతుంటాయి. దాన్ని టచ్ చేసి స్క్రూ బిగింపబడుతుంది. కానీ అదేంటి కట్ చేసినటువంటి వైర్లు దాంట్లోకి వెళ్ళనివ్వట్లేదు. ఎలాగ స్టార్ట్ అవుతుంది? చిన్న ప్రాబ్లం, చిన్నది. ఆయన వచ్చాడు, చూసి కటింగ్ చేసి జస్ట్ ఎట్లాగ అన్నాడు, లోపల పెట్టి బిగించాడు, ఆన్ చేస్తే భయం తిరిగేస్తుంది.
మా ముందు అడగలేదు, కానీ బయటికి వెళ్ళాడు, నువ్వు ఏం చేసావు. కొందరు వల్ల కొన్ని అవుతాయి. మనం ఎంత గొప్పలు అనుకున్నా కొన్ని జరగవు. మన జీవిత యాత్రలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు, అన్నీ నేను చేస్తాను అనుకోకూడదు. మనకంటూ నేర్పేటువంటి ఒక వ్యక్తి మనకు అవసరం. మనకు బుద్ధి చెప్పేవారు కావాలి, జ్ఞానం చెప్పేవారు కావాలి, మనం నడిపించేవారు కావాలి, మనకు బలమునిచ్చేవారు కావాలి, శక్తినిచ్చేవారు కావాలి. అలాగున్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అంతా నాకే వచ్చు, అంతా నాకు తెలుసు అనుకుంటే జీవితంలో ఏదో ఒకసారి ఆగిపోతాం. అది ఆ మిషన్ ఆగిపోయినట్టు. ముందుకు వెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, తెలియదు. కడకు ఎన్నిసార్లు చేసినదే ఉంటుంది. అక్కడ 100 సార్లు ఇప్పాడు, 100 సార్లు చేశాడు ఆయన, కానీ దాన్ని కనిపెట్టలేకపోయారు. చూడండి, ఆ రీతిలో ఇక్కడ ఆ శిష్యుల వల్ల కాదది. ఒక చోట అక్కడ అయింది కదా, దురాత్మ పట్టేసి నాన్న విధాలుగా బాధ పెట్టి, నాన్న విధాలుగా ఆ వ్యక్తిని కింద మీద పడేసి ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటే వీళ్ళు ఏదో బాగు చేస్తారని వాళ్ళ దగ్గర తీసుకుని వస్తే వాళ్ళు ఏం చేశారు? చేయలేకపోయారు. వాళ్ళ వల్ల కాలేదు, ఏమి కూడా కాలేదు. కానీ అది ప్రభు ఒక్క మాటతో అతను వదిలిపెట్టుపు అంటుందంటే అక్కడ వదిలిపెట్టింది, వాళ్ళ మధ్యన పడేసింది, పరిగెట్టుకి వెళ్ళిపోయింది. అంతే ఆ దురాత్మ. కొందరు వల్ల కావు, కొందరు వల్ల కావు. అందుకే సంఘాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం, గర్వం, అహంకారం. ఏదో కొంచెం ప్రార్థన నేర్చుకుంటారు, ఇంకా మాకేంటి, పాస్టర్ గారితో అవసరం ఏంటి, మేమే చెప్పేస్తాం 10 మందికి సువార్త, 10 మందికి మేమే చెప్పేస్తాం. బైబిల్లో కూడా అలాగే చెప్పారు. పాపం సువార్త ప్రకటిస్తున్నారు, ఓయ్ మాకు తెలుసు, యేసుక్రీస్తు వారు మాకు తెలుసు, మీరెవరో మాకు తెలుసు అని ఆ దురాత్మలు చెప్తూ ఉంటే వీళ్ళకి చెమటలు పట్టాయి. ఏమి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు తారసు కాకముందు నువ్వు ఎంతైనా గొప్ప కార్యాలు చేసేస్తావు. ఏదైనా జటిలమైన సమస్య నీ ముందుకు వచ్చినప్పుడు మాత్రం చెమటలు పడతాయి. ఇంకా దేవుడు లేడు, సేవ లేదు, ఏమీ లేదు, జీవితంలో మరలా కనిపించవు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు ఎవరో కూడా. దేవునికి ఏది ఇచ్చాడో ఆ బాధ్యతను పట్టుకుని నువ్వు వెళ్ళు. సంఘములో సంఘ పెద్దగా ఇచ్చినప్పుడు అది భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. అది శిష్యరకం కావాలి, నేర్చుకోవాలి, అనుకోగా ఉండాలి, దైవజనుడు చెప్పింది చేయాలి, దైవజనుడికి లోబడి ఉండాలి. ఎంతమంది లోబడి ఉంటున్నారు ఈ రోజుల్లోనూ? ముందుకు ఇలా కనపడితే ఒక మాట, వెనక్కి తిరిగితే ఒక మాట. ఘోరమైనటువంటి జీవితాలు. కానీ ఈ స్త్రీ అలా లేదు, వచ్చింది, ముఖం చూసింది, వెంటనే హృదయమంతా కూడా ఆమెకి కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యి ఉండొచ్చు బహుశా. అయ్యా నువ్వు యూదుడు కదా, సమరయులతో ఎలా సాంగత్యం చేస్తావు, మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు, తాగరు కదా. ఆమె జీవితం పాపం అలా చేసేసారు ఆమెని. వారి జీవితాలను అలాగ పాడు చేసేసింది సమాజం. మనుషుల్లో మనుషులే, అందరిలాంటి మనుషులే, అందరిలాంటి జీవితమే. కానీ కొందరు స్వార్థ బుద్ధితో వారి జీవన విధానం కొరకు, వాళ్ళ అవసరతల కొరకు కొన్ని జీవితాలని, కొంత వ్యక్తులని అలా తయారు చేసినటువంటి సమాజం ఇది. అందుకొరకే సాక్షాత్ ఈ ప్రభువుని అంటారు, ఈయన ఆల దేవుడు కదా, ఆ కులమూల దేవుడు కదా, ఈ కులమూల దేవుడు కదా. ఇంకా అలాంటి బుద్ధి లేనటువంటి పనికి మాలిన వాళ్ళు అనేక మంది దేవుడికే కులం పేరు పెట్టేస్తున్నారు. ఆ కులస్తుల దేవుడు, ఈ కులస్తుల దేవుడు అని. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు బాబు ఈయన. నిన్ను నన్ను పుట్టించిన వాడు ఈయనే, నిన్ను నన్ను రూపించిన వాడు ఈయనే. నువ్వు తావ తప్పావు, నీవు కాని అని చోటకు నువ్వు పోతున్నావు. కానీ ఈయన నిజమైన వాడు, సరి అయిన వాడు, భూమి ఆకాశమును సృష్టించిన వాడు, ఆయన చేతిలో
మట్టిగా తీసుకుని మనిషిగా చేసిన వాడు. ఆయన మర్చిపోయి నీ స్వార్థం కొరకు ఇవన్నీ పెట్టుకొని ఈయనకే కులం పేరు పెడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు ఈ సమాజంలో. ఆ ఉద్దేశంతోటే ఆమెను ఆ విధముగా చేసి, ఆ ప్రాంతాన్ని ఆ విధంగా మార్చేసి, వాళ్ళకి సమరయులు అనేటువంటి ఒక పేరు పెట్టేసి, సమరయుల పట్టణం అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించేశారు వీళ్ళు. దాన్ని తొలగించడానికి వచ్చిన వాడే నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ జీవన విధానాన్ని మార్చడానికి, ఆ బ్రతుకులు మార్చడానికి, వాళ్ళకు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకురావడానికి వీళ్ళే అసలు శిష్యులైనటువంటి దేవుని బిడ్డలు, వీళ్ళే, వాళ్ళు కాదు అని చెప్పటానికి సిద్ధపడి వచ్చినటువంటి యేసయ్య వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, ఆమెతో మాట్లాడాడు. అక్కడ ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడో చూడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 10వ వచనంలో అంటారు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. సరే, నేను అడగటం అలాగుంచు. ఇక్కడ మాట్లాడుతున్నవాడు, నీతో సంభాషిస్తున్నవారు ఎవరో నీవు ఎరిగి ఉంటే నీవు నన్ను దాహమునకు నీళ్ళెమ్మని అడుగుతావు. నీవిచ్చే నీళ్ళు నేను త్రాగానంటే మరలా దాహం అవుతుంది ఈ శరీరానికి. కానీ నేను ఇచ్చేటువంటి నీళ్ళు ఉన్నాయి చూడమ్మా, ఆ నీళ్లు కనుక నువ్వు త్రాగావు అంటే జీవితంలో మరలా నీకు దాహం అవదు, ఈ కొండ మరలా తీసుకురావు అని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారో చూడండి. గొప్ప వాగ్దానాలు చేస్తున్నటువంటి దేవుడైన. హల్లెలూయా. ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారండి ఆయన? దేవుని వరమున నాకు దాహమిమ్మని అడగమంటున్నాడు ఆయన. అదొక వరం. దేవుని వరమున వరాలు ఇచ్చేటువంటి దేవుడైన, గొప్ప దేవుడైన. ఎందుకంటే ఆ స్త్రీని, అలాంటి స్త్రీలను లేదా అలాంటి వ్యక్తులను పరలోకానికి చేర్చాలనేటువంటిదే ఇక్కడ మహోన్నతుడైనటువంటి దేవుని ఉద్దేశమై ఉంది. ఇక్కడ జీవజలములు అంటున్నాడు చూసారా? ఆ జీవజలములు అంటే నూతనమైనటువంటి జీవితం, నూతనమైనటువంటి జీవము ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. నూతనమైన జీవం, అంత భయంకరమైనటువంటి జీవం. అప్పటికే కదా ఆమెను ఇక్కడ అడుగుతూ ఉంటాడు చూడండి. ఆమె అంటుంది, అయ్యా ఈ బావి లోతైనది. తన స్వభావం గురించి ఆలోచన చేయాలి. ఈ బావి చాలా లోతైనటువంటి బావిని, చేదుకొనటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలా దొరుకుతుంది? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగిందంట. యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? ఈ బావిని తవ్వించింది ఆయన. అక్కడ పాకలు వేసేటప్పుడు వచ్చి షెకెంలో గుడారాలు వేసుకొని పాకలేసి పశువులకి, ఆ పశువులకి అన్నిటికి నీళ్లు పెట్టి అవి వాటికి వీళ్ళు తాగి వాటికి నీళ్లు పెట్టినటువంటి బావిది. ఆ బావి తవ్విన వారి కంటే నువ్వు గొప్పవాడువా అయ్యా అని అడుగుతుంది. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో ప్రభు చెప్తున్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత స్వార్థ ప్రకటిస్తున్నాడో చూడండి. మెట్ట మధ్యాహ్నం ఎండ సమయములో భయంకరమైన ఎండ వచ్చి వాళ్ళ మీద
ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీని నిలబెట్టి జీవితాన్ని మార్చేస్తున్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆమె బ్రతికినే మార్చేస్తున్నారు ఆయన. ఈ మాటలతో ఎంత అద్భుతంగా అక్కడ ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నేనిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గ అని మాట్లాడుతున్నాడు. జల, బావిలో ఉన్నటువంటి జల, ఆ జల ఉన్నదంటే నీళ్లు తోడే కొలది వస్తూనే ఉంటుంది. బోరు బావులో జల పడిందంటే నువ్వు 24 hours నువ్వు ఆన్ చేసిన నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలాంటి జీవ జలపు బుగ్గను నేను ఇస్తానని చెప్పినటువంటి ఆ దేవుడు, ఆవిడకి ఆశ వచ్చేసిందంతే. వెంటనే ఆ సువార్త విన్నది, ఆ మాటలు విన్నది, ఆమె హృదయం మారిపోయింది. అయ్యో, నాకు ఎంతకాలం అయ్యా ఈ బ్రతుకులు, నాకు వద్దు ఇలాంటిది, కాబట్టి నాకు ఇవ్వయ్యా, ఆ నీళ్ళు తాగుతాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆమె అంగీకరించింది. అక్కడ ప్రభు మాట అంగీకరించింది. నువ్వెంత క్రైస్తవుడు అయినా, నువ్వు ఎలాంటి గొప్పవారివైనా దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే, దేవుని వాక్యం అంగీకారముగా నువ్వు తెలుసుకోకపోతే, ఆ అంగీకరించిన హృదయంలో ఉంచుకోకపోతే, నువ్వెన్ని సంవత్సరాల జీవితకాలం ఉన్నా కూడా నీ జీవితం వ్యర్థమే. పేరుకి క్రైస్తవులుగా, పేరుకి దేవుని బిడ్డలుగా ఉంటాము, కానీ అంగీకారము లేకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే, దైవ వాక్యాన్ని అంగీకరించకపోతే, నీకు నువ్వు తగ్గింపు జీవితం నీలో లేకపోతే, అహంకారపూరితమైన జీవితాన్ని వదిలిపెట్టకపోతే నీవెన్నడూ పనికిరావు. అహంకారపూరితమైనటువంటిది హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరం, భయంకరమైన మోసకరం అన్నాడు. అది వ్యాధి గలదని మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో రకమైన వ్యాధి ఉంటుంది దానికి. అహంకారం అనే వ్యాధి ఉన్నదేమో, విడిచిపెట్టు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ కొండను ఎప్పుడైతే తన గురించి ఉన్నది ఉన్నట్టుగా ప్రభులు వారు చెప్పారో, తన జీవనం విధానం ఏంటో చెప్పాడో, ఇప్పుడున్న పరిస్థితి ఏంటో చెప్పాడో, వెంటనే ఆమె ఆ హృదయపూర్వకముగా మాటలు వింది, వాక్యము విన్నది. ఆయన చెప్పినటువంటి మాటలను అంగీకరించింది. కాబట్టి ఆ చేతిలో ఉన్న కొండను పాదాల యొద్ద పాడేసింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 28వ వచనంలోకి వస్తే సంభాషణ ఎంతో పెద్ద వాక్యం చెప్పాడైనా. ఎలాగుండాలి, ఎలాగుండకూడదు, పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తరువాత, ఆవిడ అంగీకరించిన తర్వాత ఆమె చేసింది ఏంటి? 28వ వచనంలో చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నమ్మకం అంటే అది. వాక్యము విన్నవారు అలాగే వినాలి. వాక్యము గ్రహించేవారు అలా గ్రహించాలి. ఏదో మనం వింటున్నాం, ఏదో చేస్తున్నామంటే కాదు. యూట్యూబ్లోనో టీవీలోనో వింటున్నటువంటి మీరు కూడా ఆలోచన చేయాలి. విన్న వాక్యాన్ని ఏ విధంగా గ్రహిస్తున్నాం, ఆ వాక్యాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతున్నాం. నీ హృదయం శుద్ధీకరణ లేకపోతే ఎందుకు పనికిరావు? హృదయం అనే కొండ ఎప్పుడు కడుగుతూ ఉండాలి. బహుశా ఎప్పుడు కడుక్కొని ఉండదామే, జీవితంలో ఎప్పుడు కడగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్లతో కడిగి వేశాడు. వెంటనే నా కొండ అక్కడ విడిచిపెట్టింది. ఈ కొండ నాకు పనికిరాదు, ఈ కొండ నాకు అవసరం లేదు. అదంతా కూడా జిడ్డుతోటి మడ్డితోటి కడక్కుండగా ఎంతకాలం మలినముతో లోపల పాకుడు పట్టేస్తుంది. చీచి అనుకుందంతే. అది నాకు వద్దు, ఆ కొండ, అలాంటి కొండ వద్దు. నా యేసయ్య నాకు ఇచ్చినటువంటి కొండ చాలా గొప్పది. నా యేసు క్రీస్తు, ఈయన క్రీస్తు కాడంది. ఆయన ఎవరో తెలుసుకుంది. ఆయన ఇచ్చినటువంటి నీళ్లు కావాలి, ఆయన ఇచ్చినటువంటి కొండ అవసరం లేదు. ఈ కొండ నాకు అవసరం లేదు, ఆయన ఇచ్చినటువంటి నీటి బొగ్గ నాకు కావాలనుకుంది. హల్లెలూయా. ఆ నీటి బొగ్గుంటే జీవజల నదులలో ప్రవహిస్తాయి. వెంటనే వెళ్ళింది, ఆ ఊర్లో ఉన్నవారందరికీ చెప్పింది.
వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారంతే. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఇక్కడ చూడండి మనకి 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడడి, ఈయన క్రీస్తు కాడా నా ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడరి. ఇది సువార్త ప్రకటించడం అంటే. దైవజనుడు సువార్త ఎలా ప్రకటించాలో నేర్పించాడు. విశ్వాస జీవితంలో ఎలాగా జీవితం కట్టుకోవాలో నేర్పించాడు ప్రభు. ఏ విధంగా బ్రతుకును మార్చుకోవాలో నేర్పించాడు ప్రభు. అందుకొరకే మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అంటాడు, వచ్చేవాడిని రానివ్వండి, ఇచ్చయించి వానిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొనియండి అంటాడు. ఎవరైతే ఇష్టపడొస్తారో, ఎవరైతే నమ్మి వస్తారో వారికి జీవ జలాలు ఉన్నాయి కదా, అవి ఉచితం, ధనం పెట్టుకునే కాదివి, నేను ఉచితంగా ఇస్తున్నాను. కాబట్టి వచ్చి ఆ ఉచితమైనటువంటి జీవ జలాన్ని తీసుకోమని చెప్పండి అని చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు. 36వ కీర్తన 9వ వచనం అంటాడు, నీ యొద్ద జీవపు ఓట కలదు. హల్లెలూయా. నీ యొద్ద జీవపు ఓట కలదు. మరి అలాంటి దేవుడిని ఎలా విడిచిపెడతామండి? అలాంటి దేవుడికి ఎలా దూరం అవుతామండి? శ్రమలైనా భరిస్తాం, కష్టాలైనా భరిస్తాం, నష్టాలైనా భరిస్తాం, వేదనలైనా భరిస్తాం, కానీ అలాంటి దేవుడిని అన్నాడు కూడా విడిచిపెట్టలేము, విడిచిపెట్టము కూడా. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయములు అంటాడు, 1వ వచనములో, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. హల్లెలూయా. నీకు దప్పిగా ఉందా? నీళ్ళ యొద్దకు రా, ప్రభు యొద్దకు రా. దప్పిగొన్న వాళ్ళు రావాల్సిందే. ఉచితంగా ఇస్తాడు, ఆయన యొద్దకు రా. ఆయన యొద్దకు వచ్చి ఆ ఉచితమైనటువంటి ఆ జీవ జలాలను తీసుకో. గొప్ప దేవుడైన మహోన్నతుడు, పరిశుద్ధుడు కనుక ఆ దేవుని సన్నిధిలో నుండి మనం పొందుకోవలసినది ఆత్మీయమైనటువంటి శక్తి, ఆత్మ బలం, ఆత్మ శుద్ధీకరణ. ఇలాంటి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించును గాక. ఆ సమరయ స్త్రీ ఎలాగా మార్పు చెంది అనేక మందిని మార్చి గ్రామాన్నే మార్చేసి అది దేవుని గ్రామం అయిపోయింది. యేసుక్రీస్తు వారు గ్రామం అయిపోయింది. అది సమరయ స్త్రీలు ఉన్నటువంటి గ్రామం కాదు కూడా, అది స్వార్థికులు ఉన్నటువంటి గ్రామం అయిపోయింది. అది అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు, అందరూ సంపూర్ణ రక్షణ పొందుకున్నారు, సంపూర్ణంగా పాపములు కడుక్కున్నారు, తిరిగి ప్రభు యొక్క మహోన్నతమైన స్థానంలో నిలబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాంటి అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. కష్టాలైన, నష్టాలైన, వేదనలైన, అవమానాలైన, బాధలైన అన్ని భరించు. ఏదో ఒక రోజున నీకంటూ ఆ ప్రభు కృప దొరుకుతుంది. వెయిట్ చేయి, వేచి ఉండు. ఖచ్చితంగా ఆ ప్రభు కృప నీకు దొరుకుతుంది. దేవుడు మనల్ని అందరినీ దీవించును కాక. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన పాదములకు వందనాలు. విన్న వాక్యము బిడ్డలందరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. గొప్ప జీవితాలు ఇవ్వండి, అద్భుతమైన కార్యములు చేయండి. నీ మహిమార్థమై నాయనా జీవించే కృప ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మమ్మలను, మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా గ్రామాలను సమస్తమును కూడా ప్రభువా మీరు దీవించి మీ రాజ్యముగా మార్చి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషముతో ఉండే కృప ఇవ్వండి. మమ్మల్ని పాలిస్తున్న నాయకులకు కూడా బుద్ధి, జ్ఞానము, వివేకము నేర్పించి ప్రజలను సక్రమముగా పాలించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.